లభించిన కేసు వివరాలను డీఎస్పీ సాయినాథ్ తెలిపారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి దివ్యాంగురాలు కవితను ప్రియుడు గణేష్ మోసం చేయడంతో కవిత మనస్తాపంతో కనిపించకుండా పోయింది. జనవరి 2 నుంచి కవిత కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన చిత్తూరు పోలీసులు గాలింపు చేపట్టి బహుదా నదిలో మృతదేహాన్ని కనుగొన్నారు. విచారణ ప్రారంభించిన పోలీసులు ప్రియుడు గణేష్ ను ప్రశ్నించడంతో నేరంగా అంగీకరించడంతో అదుపులోకి తీసుకున్నారు. కవిత మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని ప్రాథమిక విచారణలో తేలడంతో 302 కింద కేసు నమోదు చేసి మరింత దర్యాప్తు చేసినట్లు డీఎస్పీ సాయినాథ్ చెప్పారు. 12/2024-25 కవిత ఏజ్ 38 ఇయర్స్, గిరిజపేట బాలాజీ నగర్ కాలనీ. ఆమె దివ్యాంగురాలు, 2 కాళ్ళు 2 చేతులతో సపోర్ట్స్తో ఆమె నడుస్తుంది, యాక్టివిటీస్ చేసుకుంటుంది. ఇంట్లో నుంచి ఆమెకు ఒక గణేష్ అనే ఒక SBI బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్తో లవ్ అఫేర్ ఉంది. అతను నన్ను మ్యారేజ్ చేసుకుంటున్నాడు అని చెప్పినాడు అని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఆ రోజు నైట్ అంతా ఇంటికి రాలేదు. తర్వాత వాళ్ళకుండే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వాళ్ళు వెతికినారు. రానందువలన జనవరి 2న చిత్తూరు పోలీస్ స్టేషన్కి వచ్చి మా అమ్మాయి ఇంట్లో నుంచి 31st వెళ్ళింది, ఇంతవరకు రాలేదని రిపోర్ట్ ఇవ్వడం. రిపోర్ట్ తీసుకున్న తక్షణమే 2 టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ నెట్టికంటయ్య, సబ్ ఇన్స్పెక్టర్ వారి సిబ్బంది, తర్వాత ఫిర్యాదు ఇచ్చినటువంటి మిస్సింగ్ ఉమెన్ యొక్క బ్రదర్ అయినటువంటి కిరణ్, ఇంకా ఇతర కుటుంబ సభ్యులు, కొంతమంది వికలాంగుల అసోసియేషన్ సంబంధించిన సభ్యులతో పాటు ఆ రోజు నైట్ 31st నైటు ఎక్కడైతే ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందో ఆ ప్రాంతాన్ని వీళ్ళు ఐడెంటిఫై చేశారు టెక్నికల్గా. అది మన జీడిమెల్లూరు అండ్ ఎండార్పేట ఏరియాలో ఆ ప్రాంతంలో స్విచ్ ఆఫ్ అయిందని తెలుసుకున్నారు. అక్కడ నైట్ అంతా చుట్టుపక్కల సరౌండింగ్స్ ఏరియాను, కాలనీస్, హౌస్ అన్నిటూ సర్చ్ చేయడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఎలాంటి క్లూస్ రాలేదు. తర్వాత ఈ సస్పెక్ట్ ఎవరైతే అతను కూడా తీసుకొచ్చి విచారించడం జరిగింది. అతను దాంట్లో ఏమాత్రము ఆమె మిస్సింగ్కి నాకు ఏం సంబంధం లేదని అతను బుకాయించడం జరిగింది. 31/12/2020